హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేన్ బాబు. ఈరోజు మన ముందు నవ్యసాయి ప్రాజెక్ట్స్ సిఎండి గారైన సానా నారాయణ రెడ్డి గారితో మనం ఉన్నాము. ఇప్పుడు వరకు గత 6 సంవత్సరాలుగా 15 వెంచర్స్లో 7,500 మంది కస్టమర్స్తో ప్రభంజనం సృష్టిస్తున్న సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ సార్. హాయ్ అండి సురేన్ గారు, నమస్తే. హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్, థ్యాంక్ యూ. సార్, ఒక కస్టమరు నవ్యసాయి ప్రాజెక్ట్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి, ఎందుకు ఇంత సక్సెస్ కారణం ఎందుకు అనేది మీ మాటలు వింటే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటే చెప్తున్నాను సార్, నవ్యసాయి ప్రాజెక్ట్స్ అంటే కంపెనీ స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా కస్టమర్ కోసమే పనిచేస్తుంది. ప్రతి సామాన్యుడు సైతం కోటీశ్వరులు చేయగల శక్తి ఉంది. ఆ శక్తి ఈ కంపెనీలో నేను ఎందుకు అవ్వకూడదనే ఆలోచనతోటి ప్రతి సామాన్యుడు ఈరోజు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సార్. వాళ్ళు కోటీశ్వరులు అవ్వాలంటే ఈ ప్రపంచంలో ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ రూపంలో దీన్ని మేము తీసుకున్నామండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి ఖరీదైన వృక్షం ఎర్రచందనం అండి. అది కూడా ఎక్కడ పెరుగుతుందో అటువంటి ప్రాంతాల్లో దాని సరిపడా సాయిల్స్ తీసుకొని మనం సాయిల్ రిపోర్ట్ తీసుకొని ఇది సూటబుల్ అంటేనే ఆ ప్రాంతంలో మనం పెంచుతున్నాం కాబట్టి 100% రిజల్ట్ మనకు వస్తుంది. ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు సార్. ఈ రోజున ఈ యొక్క 6 ఇయర్స్లో సుమారు మనం 1500-1600 ఎకరాలు చేయగలిగామండి. అంటే 2023 ఎండింగ్ వరకు కూడా 600 ఎకరాలు చేయగలిగాం. మా యొక్క సక్సెస్, మా గ్రోత్ మంచిగా ఉంది కాబట్టి ఈరోజు మా పాత కస్టమర్లే మళ్ళీ ఆ సైట్లు చూసుకొని రెఫరెన్స్లు ఇవ్వడం కావచ్చండి, రిపీట్ కస్టమర్లు కావచ్చు రావడం వల్ల 2024లోనే సుమారు 1000 ఎకరాల పైచులకు మనం కంపెనీ సేల్ చేయగలిగిందండి. ఈ యొక్క భారతదేశంలో ఒక ఎంఓఈ అగ్రిమెంట్ కూడా లీగల్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఒక ఇరిగేషన్ ఇజ్రాయిల్ టెక్నాలజీ ద్వారా సెన్సార్ టెక్నాలజీ తీసుకొచ్చి కూడా నెక్స్ట్ మంత్ నుంచి కూడా మేము అమలు చేయబోతున్నాం. ఎంత ఖర్చు అయినా సరే. అదేవిధంగా ఆర్ఎఫ్డి ఒక టెక్నాలజీ ద్వారా కూడా రేపు మేము ప్రతి చెట్టుకు కూడా చిప్ ఇచ్చి దాని ద్వారా టెక్నాలజీ పొందుపరిచి ఆ సాయిల్ ప్రాబ్లం ఏంటి, ఒకవేళ చెట్టు ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్లీ కనుక్కునే విధంగా ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ ద్వారా కూడా మొత్తం సైట్లన్నీ కూడా మేము ఒక ఆపరేట్ చేస్తూ ఒక సైంటిస్ట్ ద్వారా కూడా ఇంకా ఇప్పటికొచ్చే గ్రోత్ కంటే కూడా బెటర్ గ్రోత్ వచ్చే విధంగా కూడా మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు మా కస్టమర్లు నమ్ముతున్నారండి. కాబట్టి ఈరోజు ఏ కస్టమర్ కూడా మమ్మల్ని అడగలేదండి ఇవన్నీ చేయండి అని. అభివృద్ధి కావాలి కాబట్టి మేము చేస్తున్నాం. ఇదే విధంగా ఏ కస్టమర్ ల్యాండ్ కూడా ఫ్యూచర్లో ఇబ్బంది పడకూడదని జియో ఫెన్సింగ్ కూడా కొన్ని వేల ఎకరాలకు కూడా మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. 100% రేపు రాబోయే జియో ఫెన్సింగ్ కూడా ప్రతి కస్టమర్కి తను కొనేటప్పుడే తన డాక్యుమెంట్లో పొందుపరిచి జియో ఫెన్సింగ్ని ఈ యొక్క లీగల్గా ఉన్న ల్యాండ్ని కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. జియో ఫెన్సింగ్ కూడా ఈ యొక్క డాక్యుమెంట్లో పొందుపరిచి రిజిస్ట్రేషన్ చేయబోతున్న కంపెనీ కూడా మా నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు సార్? కాబట్టే ఈరోజున సైట్ చూడకుండానే ఎన్ఎస్పిని నమ్మి కూడా చాలామంది అడ్వాన్స్ బుకింగ్ కట్టుకుని ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎన్ఎస్పి ఒక మాట ఇచ్చిందంటే కమిట్మెంట్ ఆ ప్రకారం ఉంటుందండి. ప్రతి సామాన్యుని కొన్ని 1,00,000 మంది కస్టమర్ని కోటీసులు చేసే దిశగానే వెళ్తుంది. కాబట్టి మా కంపెనీ గోల్ పెట్టుకొని విజన్ పెట్టుకొని వెళ్తుంది. కాబట్టి 100% సక్సెస్ చేసి తీరుతాం. ఈ రోజున మీరు సామాన్యుడిగా ఉండొచ్చు, రేపు మీ తలరాత మారాలంటే ఇటువంటి ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మీ ఫ్యామిలీ తలరాత మారే ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ అండి. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైనా సరే మా సైట్లు చూడండి, డెవలప్మెంట్ మెయింటెనెన్స్ బాగుంటేనే మన దగ్గర కొనండి. మా డాక్యుమెంట్ చెక్ చేసుకోండి, లీగల్గా 100% ఉంటుంది. అది మీ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని మా దగ్గర కొనండి. కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప ఇన్వెస్ట్మెంట్ అద్భుతం అండి. మీరు కనుక మీ ఫ్యామిలీ కోసం కనుక ఇక్కడ ఒక యూనిట్ తీసుకోగలిగితే 100% మీ యొక్క ఫ్యామిలీని తలరాత మార్చే కోటీశ్వరుల జాబితాలో మీరు కూడా చేరుతారు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, నన్ను ఈ విధంగా మీరు మాట్లాడించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జాయిన్ ఎన్ఎస్పి, గ్రో రిచ్. థ్యాంక్ యూ.